ప్రశాంతమైన నిద్రకి నిద్ర మాత్ర, కడుపు నొప్పికి చక్కెర సూర్ణం తీసుకోండి. ఈ రోజు యొక్క బ్రేకింగ్ న్యూస్. ఇండియాకు వచ్చే నూనె షిప్ లో ఒడ్డు నుంచి 2 కిలోమీటర్ల ముందుగానే నూనె దొంగలించబడింది. నమ్మకం కలిగిన ఆధారం ప్రకారం 200 గ్యాలన్ల నూనె దొంగలించబడింది. నూనె దొంగలించిన తర్వాత సముద్రంలో ఉన్న షిప్ ని మీరే స్వయంగా చూడండి, బాగా చూడండి. నూనె ఉన్నప్పుడు సముద్రంలో షిప్ ఇలా ఉండేది. నూనె దొంగలించబడ్డ తర్వాత సముద్రం పైన షిప్ ఇలా తేలింది. ఒకవేళ నూనె దొంగలించకపోయి ఉంటే షిప్ పైకొచ్చి విమానంలో దూసుకుపోయేది. ఇది ఫేక్ న్యూసే. సముద్రంలోకి వెళ్ళి నూనెను ఎలా దొంగిలించగలరు చెప్పండి? నిజమైన న్యూసే. ఇన్స్పెక్టర్ పాండా, మీరు తమాషాకేగా అంటున్నారు? ఈ విధంగా 5 సార్లు ఇంతకు ముందే జరిగింది. అయితే ఈ ఆయిల్ ని చాలా రోజులుగా దొంగతనం చేస్తున్నారన్నమాట. ఏంటి అనుమానమా? అయినా ఒక అనుమానం ఉంది. చాలా మంది ఆ షిప్ లో వెళ్లారు, కానీ ఎవరిని అనుమానిస్తాం చెప్పండి? అక్కడికి వెళ్ళి మీరే కనిపెట్టొచ్చు కదా. ఇక్కడ నించోని న్యూస్ ని చూసి మీరు కన్ఫర్మ్ చేస్తున్నారా? నేను మిమ్మల్ని ఇక్కడికి రమ్మనింది మీ దగ్గర ఒక హెల్ప్ అడుగుదామనే. ఇన్స్పెక్టర్ పాండా, ఈ దొంగతనం గురించి మాకేం తెలుసు చెప్పండి. మీరు నాకు ఎన్నో కేసులు పట్టించారు. ఇప్పుడు ఇంకో కేసు కూడా పట్టండి. నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు మీరందరూ నాతో పాటు రండి. షిప్ జాగ్రత్తగా రావడానికి సహాయపడండి. ఓకే, అయితే షిప్ లో వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లన్నీ చెయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పిల్లలు. నేను ఇక్కడ టాప్ లో ఉండి అన్నిటినీ చూసుకుంటా. షిప్ కెప్టెన్ మీకోసం షిప్ లో వెయిట్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్. అలలు ఎక్కువగా ఉన్నాయి. వెల్కమ్. నేనే ఈ ఓడకి కెప్టెన్ ని. మీ రాక కోసమే వేచి ఉన్నాము. థ్యాంక్ యూ. మీరు మాకు సహాయం చేయడానికి వచ్చారు. అలలు బాగా ఎక్కువగా ఉన్నాయి. చాలా ఎక్కువగా ఉంది, కానీ మాకు అలవాటేలేండి. కెప్టెన్, మీ షిప్ లో ఎంతమంది ఉన్నారు? 150 అలలు ఎక్కువగా ఉన్నాయి. సరే ఓకే, కానీ అలలు తక్కువగా ఉన్నప్పుడు జనాలు ఎంతమంది ఉంటారు? మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ గమనిస్తుండాలి. అందరి మీద కన్నేసి ఉంచండి. షిప్ లో ఉన్న ఎవరో ఒకరే దొంగలకి సాయం చేస్తున్నారు. తలో దిక్కుకు వెళ్ళి ఉండండి. అరే, ఇలా పడుకోకూడదు. షిప్ లో మనం ఒక్కొక్క చోట ఉండాలి. ఏంటి అనుమానమా? హే, ఆగండి. ఆగండి, ఏం చేస్తున్నారు? అలలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళిద్దరూ దొంగలే. చేతిలో గన్స్ చూశారు కదా. మేము సెక్యూరిటీ గార్డ్ అయ్యా. వీడే దొంగ కెప్టెన్. వీడు మమ్మల్ని అటాక్ చేస్తున్నాడు. అంటే సెక్యూరిటీ వాళ్ళు మొహం కనపడకుండా ముసుగు వేసుకుంటారా? ఇది ఓడలో ఉన్న సమస్య. సీలన్ ఎక్కువ కంపు కొడుతోంది. అందుకే గార్డ్స్ మాస్క్ వేసుకుని ఇక్కడ పని చేస్తున్నారు. ఓ సారీ. ఎవరు నువ్వు? నెమ్మదిగా మాట్లాడు. నేను దొంగనే. అలాగా, మేము నిన్ను పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చాము. నేనెవరో నీ బ్యాగ్స్ ఓపెన్ చేశానా చెప్పు. లేదు, నా దగ్గర బ్యాగ్స్ అంతా లేదు. నువ్వు వేరే వాళ్ళది ఓపెన్ చేస్తుంటావు. అయితే ఎందుకు నన్ను పట్టుకోవాలనుకుంటున్నావు? ఎందుకంటే నువ్వు నన్నే దొంగిలిస్తున్నావు. ఓ, అయితే నీకు కూడా ఈ విషయం తెలిసిపోయిందా? అవును, అందుకేగా నిన్ను పట్టుకోవడానికి వచ్చాను. అదెలా నన్ను ఈజీగా పట్టుకోగలవు? నేను పరిగెడతానుగా. హరి, ఆగు దొంగ, ఆగు. ఇప్పుడు గెలిచింది నువ్వే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. ఓకే. ఓయ్, నేను నీతో రేసుకొచ్చానా ఏంటి? నేను నిన్ను పట్టుకోవడానికి వచ్చాను. అయితే సరే, నేను మళ్ళీ వెళ్తాను. నువ్వు నన్ను మళ్ళీ పట్టుకో. దట్స్ ద గేమ్. ఓకే.
జోర్దార్ పట్టుకో, వాడే దొంగ. ఏయ్, ఆగు. నువ్వు దొంగతనం చేస్తావా? రా నాతో. పొపాట్, దొంగల్ని కనిపెట్టమంటే నువ్వు బైనోకులర్ తో సముద్రాన్ని చూస్తున్నావా? సబాష్ సబాష్ సబాష్. నీ స్నేహితుడి మీద నీకు ఏమాత్రం నమ్మకం లేదా? చాలా సేపటి నుంచి ఆ షిప్ ఒకే డిస్టెన్స్ లో మన షిప్ ని ఫాలో అవుతోంది. ఏంటి అనుమానమా? ఓ, అది ప్యాసింజర్ ఓడ. సముద్రంలో ఈ చోట మంచి మంచి చేపలు దొరుకుతాయట. ఆ కెప్టెన్ నాతో చెప్పారు. దొంగని పట్టుకున్నావు. నువ్వు దొంగని పట్టుకున్నావా? అవును, వాడిని వాడే దొంగని చెప్పుకున్నాడు. నువ్వెందుకు ఇప్పుడు మెల్లగా మాట్లాడుతున్నావు? ఎందుకంటే వాడే నన్ను మెల్లగా మాట్లాడమని చెప్పాడు. అయ్యో నేను నిన్ను అప్పుడు మెల్లిగా మాట్లాడమని చెప్పాను. నన్ను ఎవరైనా పట్టుకుంటారేమోనని. ఇప్పుడు పట్టుకున్నారుగా, ఇంకెందుకు మెల్లిగా మాట్లాడతావు? అలలు ఎక్కువగా ఉన్నాయి. సార్, ఇది సముద్రం, స్విమ్మింగ్ పూల్ కాదు. అలలు ఎక్కువగానే కదా ఉంటుంది. ముందు మీరు పని చూడండి. అయితే నువ్వు ఒక దొంగమని ఒప్పుకుంటావా? ఏం దొంగిలించావు? గాడు చూసేశారు, అందుకే కొట్టునుంచి పారిపోయి వచ్చాను. అవును, నన్ను పోలీసులు వెంబడించారు. నీ గ్యాంగ్ లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? గ్యాంగా? 5 లీటర్లు క్యాన్ మోయడానికి గ్యాంగ్ అవసరం ఏముంటుంది చెప్పండి? 5 లీటర్లా? నువ్వు ఏ నూనె గురించి మాట్లాడుతున్నావు? వంట చేసే నూనె పకోడీలు చేయాలి కదా, అందుకే దొంగలించాను. కొట్లో ఉన్న గార్డ్ నన్ను చూశాడు, పరిగెత్తారా, పోలీసులు పట్టుకున్నారు. అక్కడి నుంచి తప్పించుకుని నేను డాక్ వచ్చేసాను. ఆ తర్వాత షిప్ ఎక్కాను. అక్కడి నుంచి షిప్ కూడా బయలుదేరింది. నేను ఇక్కడ ఇరుక్కున్నాను. అరే, వీడేం పెద్ద దొంగ కాదు, చిల్లర దొంగ. ఏంటి అనుమానమా? మనం పైకొస్తున్నాం. షిప్ వెయిట్లెస్ అయి పైకొస్తోంది. అయితే నూనె దొంగిలించబడింది. దొంగతనం జరగలేదు, దొంగిలించుకొని వెళ్తున్నారు. కెప్టెన్, త్వరగా డైవింగ్ గేర్స్ తీసుకురండి. అని పొపాట్, జోర్దార్, త్వరగా వేసుకోండి. మనం సముద్రంలోకి వెళ్ళాలి. ఏం ఐడియా చూసారా? సముద్రం లోపల ఉండి వీళ్ళు బ్యారెల్ బ్యారెల్ ఆయిల్ ని దొంగిలిస్తున్నారు. కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఒక దొంగ పరిగెత్తాడు కదా, వాడు చెబుతాడులే. రండి, మనం దాన్ని కనిపెడదాం. కెప్టెన్, మీరు ఈ బోట్ లో మమ్మల్ని ఫాలో అవుతారండి. ఇంకా ఇన్స్పెక్టర్ పాండాకి సమాచారం అందించండి. ఏంటి అనుమానమా? పొపాట్, ఇది అదే షిప్. మన షిప్ ను ఫాలో అయింది కదా, ఇది ఆ దొంగల షిప్పే అయి ఉండాలి. అరే, ₹1 కోటి కైన పని ముగిసిపోయింది. చేప ధర ఎక్కువ. ఓ, ఎవరు మీరంతా? చేప ధర ఎక్కువ. మేము చేపలు కొనడానికి రాలేదు, నిన్ను పట్టుకోవడానికి వచ్చాము. నూనె దొంగ. ఇలా పిలిస్తే ఎవరికి వినిపిస్తుంది? ఇప్పుడు నేను పిలుస్తాను చూడు. గాడ్! రే గాడిద, ఏం చేస్తున్నావు? మీరందరూ ఇరుక్కున్నారు. చేప ధర ఎక్కువ. మేమేం ఇరుక్కోలేదు, ఇరుక్కోబోతున్నది మీరందరే. వీళ్ళని పట్టుకోండి.
వాడిని చుట్టుముట్టండి. అరే ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? చేపల రేట్ ఎక్కువ అంటే కాస్త తగ్గించు. ఎవరు కదలకండి. కదలడానికి ఇక్కడ ఎవరు పిల్లలు కారు. వావ్, అలలు ఎక్కువగా ఉన్నాయి. అది సముద్రంలో ఎక్కువ ఉంటుంది కదా, ఇక్కడికి రానివ్వండి. ఇన్స్పెక్టర్ పాండా, వీడే ఆ దొంగ. ఫిషింగ్ యార్డ్ కంపెనీ కోసమే నూనె మొత్తాన్ని దొంగిలించాడు. దానికి ఆధారం కింద ఉంది. నీటి అడుగున నూనెతో నింపిన బలూన్లు ఉన్నాయి. థ్యాంక్ యూ. వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. చేప ధర ఎక్కువ. ఆ, అలలు ఎక్కువగా ఉన్నాయి. అరే మీరు చెప్పే కవిత చాలా ప్రమాదకరమైంది. ఏంటి అనుమానమా? అవును, మీ అందమైన కవిత విని వాడికి తల తిరిగి పడిపోయాడు. వాడికి స్పృహ వచ్చిన తర్వాత వాడు జైల్లోనే ఉండబోతున్నాడు. తర్వాత సంతోషపడతాడు.